భారతీయ విద్యార్థి ఫెడరేషన్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన చేశారని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, మాజీ డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు తోటముద్దులు దర్శనం లక్ష్మణ్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవులకు నివాళులర్పించారు. సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాదం చాలువద్దు 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 జోహార్ కాంగ్రెస్. जोहार कामरेड भगत सिंह गाరికి जोहार कामरेड सुखदेव गाరికి जोहार कामरेड राजगुरु गाరికి యుద్ధాలు వద్దు సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 95వ వర్ధంతి సందర్భంగా శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు 23 సంవత్సరాలకే భారత మాత ఒడిన ఉరికొమ్మాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలు అర్పించి వచ్చిన స్వాతంత్రము ఈరోజు అధికారంలో ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో మతోన్మాదము, అదేవిధంగా డ్రగ్స్ అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు మంత్రి నారా లోకేష్ మేము అధికారం రానప్పుడు ఏమన్నాడంటే, మేము అధికారంలోకి వస్తే అమ్మ 2 నెలల్లో మేము వచ్చిన 2 నెలల్లోనే డ్రగ్స్ అంతాన్ని చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో కూడా, మాధ్యమాల్లో కూడా ఉన్నాయి. ఈరోజు అదే టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆ పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం అనేది మన రాష్ట్రానికి కూడా సిగ్గుచాడని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అనేక సంఘాలు కలుపుకొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే మీరు డ్రగ్స్ పట్టుబడిన వారికి ఒత్తాస పలకడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి. ఈరోజు యువకుల్లో నిరుద్యోగ శాతం పెరుగుతూ ఉంది. విద్యార్థులలో ఎంటెక్లు, బీటెక్లు పూర్తి అయిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు చెడు అలవాటుగా అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా, ఈ గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా నెల్లూరులో పెంచలయ్య పోరాడు. అతనికి అతి దారుణంగా హత్య చేశారు. ఒక పక్కన ఇదే అధికారంలో ఉన్న ఎంపీ మహేష్ అనుకుంటా, మరి ఈయన పక్కన దొరికాడు డ్రగ్ కేసులో, ఆయనకేమో బెయిల్. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి గంజాయిని వ్యతిరేకంగా పోరాడితే అటువంటి వాళ్ళని హత్య చేస్తుంది. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలి. వాళ్ళు పోయి వాళ్ళే డ్రగ్స్ కేసులు దొరికితే వీళ్ళకు బెయిల్. ఇది ఎక్కడి న్యాయము? అంటే ప్రతినిధులకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐగా నాకు మీ బ్రిటిష్ పాలకులు పెట్టేటువంటి క్షమాభిక్ష అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు ఖచ్చితంగా ఈ భగత్ సింగ్ అనేటువంటి యువకుడిని మీరు చంపుండొచ్చేమో కానీ నాలాంటి భగత్ సింగ్ లు కోట్లాది మంది పుట్టుకొని వస్తారు. ఈ దేశం నుంచి నిన్ను తరిమి కొట్టేంత వరకు పోరాటం చేస్తారనేటువంటి నినాదాన్ని ఆ రోజు భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులో 23 ఏళ్ళ దేశంలో
నుంచి వెళ్ళిపోవాలి. ఈ దేశం నుంచి నువ్వు వెళ్ళకుంటే ఈ దేశం నుంచి ఖచ్చితంగా తరిమి కొట్టేంత వరకు యువకులందరినీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తాము అనేటువంటి రీతిలో ఆ రోజు భగత్ సింగ్ గారు అతని మిత్రులైనటువంటి రాజ్గురు సుఖదేవులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి MD జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి MS ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి MBBS DNB ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని MBBS MD పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి MS ENT ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ M హరినాథ్ రెడ్డి MBBS ITCCM నేమ్స్ డాక్టర్ S విజయ్ బాబు MBBS MD డాక్టర్ G నాగసుమంత్ రెడ్డి MBBS MD న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న MBBS DCH DNB DM న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్ DM నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి NITC హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514222291 and 8688932740. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.